Hello guys, welcome back to my channel. Very good morning to one and all. సో ఈరోజు రిసార్ట్లో డే 2. ఎస్టర్డే నైట్ మీకు కొన్ని క్లిప్పింగ్స్ పెట్టాను కదా, నేనైతే ఫుల్ యాక్టివిటీది తీయలేదు. వై బికాస్ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల తీయలేదు. అండ్ మళ్ళీ క్విజ్ పోటీస్ జరిగినాయి అండ్ క్వశ్చన్స్ మొత్తం అన్నీ. సో వాట్ ఇఫ్ యూ హ్యాపెన్ ఇన్ దిస్ సిచ్యుయేషన్, వాట్ వుడ్ యూ డూ? మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు, మీ దగ్గర పైసలు అయిపోయినాయి, మీరు ఫస్ట్ కాల్ చేసేది ఎవరికి, పంచర్ పడింది ఎవరు, అంటే లైక్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ అడిగిన తర్వాత ఆల్మోస్ట్ 9:30 అట్లా అయిపోయింది. సో వీ హ్యాడ్ ఏ హెల్దీ డిన్నర్, రోటీ, కాజు కర్రీ, సాంబార్ రైస్, కర్డ్ రైస్, and also we had a snacks. సో ఆఫ్టర్ దట్ మేమైతే నైట్ ఒకసారి బీచ్లోకి వెళ్ళొద్దామని అందరం మళ్ళీ బీచ్కి వెళ్ళొచ్చాం. అప్పటికే ఫోన్లో ఛార్జింగ్లో మొత్తం అన్నీ అయిపోయినాయి. సో అక్కడికి వెళ్ళినా కానీ మీకు చూపించడానికి ఏం కనపడలేదు. సో మొత్తం అంతా డార్క్గా ఉంది. బట్ ఆ సౌండ్, సీ వేవ్స్, ఆ సౌండ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి, సౌండ్ ఆ రేంజ్లో ఉంది. అండ్ ఈరోజు ఈవెంట్ ఏమేమి ఉందంటే కయాకింగ్ ఉంది అండ్ సముద్రంలో లోకల్ ఫిషింగ్ బోట్స్ ఉంటాయి కదా, ఆ ఫిషింగ్ బోట్లో 2 kilometers ఇంటూ ద సీ. 2 kilometers వెళ్ళిన తర్వాత లైక్ అక్కడ ఒక 5 to 10 minutes అక్కడే హోల్డ్ చేసేసి దెన్ రిటర్న్ బ్యాక్ టు ద షోర్ అనమాట. సో ఇప్పుడు టైం అరౌండ్ 6:30 అవుతుంది. సో 7 కల్లా రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఇప్పుడే లెగిసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నాం రిజిస్ట్రేషన్ కోసం. చూడాలి ఎవరైనా లేచారా లేదా అని. సో నో వన్ ఈస్ దేర్. ఆఫీస్ క్లోజ్లోనే ఉంది. మీ అండ్ మై రూమ్మేట్ అభి, వీ ప్లాన్ టు ఎక్స్ప్లోర్ ద రిసార్ట్ జస్ట్ ఫర్ ఏ మార్నింగ్ వాక్ లాగా కూడా ఉంటుందని. ఓకే, ఒక్కసారి చూడండి ఫాగ్. మీకు ఫోన్లో కనిపిస్తుందో లేదో, యాక్చువల్లీ అక్కడ మస్తు ఆ ఫాగ్ ఉంది. ఫోన్లో మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా ఫాగ్ ఉంది. సో ఇంకా రిజిస్ట్రేషన్ కోసం ఎవరు రాలేదు. అండ్ ఆఫీస్ కూడా ఆ గ్లాస్ డోర్కి క్లోజ్డ్ అని ట్యాగ్ పెట్టేశారు. సో లెట్స్ వెయిట్ సమ్ టైమ్, అంటే గ్రూప్లో మెసేజ్ చేస్తారు, గైస్ ప్లీజ్ కమ్ టు ఆఫీస్ రూమ్ ఫర్ రిజిస్ట్రేషన్స్. అప్పుడు మనం వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకుందాం. ఓకే, సో డే 2 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. లెట్స్ సీ వాట్ వీ హ్యావ్. We have idli. ఆ కొత్తిమీర ఉన్న దగ్గరది కొంచెం తీసేయరా. డన్. థ్యాంక్ యూ. అన్న అదేంటిది, టమాటా సాసా, చట్నీయా? అల్లం చట్నీయా? ఓకే. అండ్ అన్న 1 cup సాంబార్. ఓకే. ఫైనల్లీ వీ హ్యావ్ టీ యాజ్ వెల్. సో డే 2 ఈవెంట్ ఏంటంటే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో కయాకింగ్ అండ్ బోట్ అది అయిపోగానే ఎవరి వాళ్ళు డిస్పర్స్ అయిపోతున్నాం. సో నేను ఇక్కడికి వచ్చేటప్పుడు బై బస్ వచ్చా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళిపోతున్నా. అండ్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. నేనైతే రికమెండ్ చేస్తాను ద హట్ రిసార్ట్. ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ వీడియో మొత్తం చూశారు కదా, డే 1 డే 2 వీడియోస్ మొత్తం అంతా మీకు మంచి ఫారెస్ట్ వైబ్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకే సపరేట్గా ప్రైవేట్ బీచ్ స్పేస్ కూడా ఉంది. ఆ ప్యాకేజ్లోనే మీకు మొత్తం అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒక ప్యాకేజెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర, డిఫరెంట్ ప్యాకేజెస్. జస్ట్ స్టే,
అయితే ఒక ప్యాకేజ్ ఉంటుంది. అట్లా కాకుండా బీచ్లో మీకు ఫుడ్ కానీ లేదన్నా ఏదన్నా ఈవెంట్ కానీ అది మొత్తం వీళ్ళ దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి. అవి మీరు ఇక్కడికి వచ్చి లైక్ వీళ్ళది వెబ్సైట్ కూడా ఉంది, మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే కయాకింగ్ అండ్ బోటింగ్ అయితే వెళ్తున్నాం. ఇక్కడే నియర్ బై ఒక వాగు ఉందంట. ఆ వాగులో కయాకింగ్ అండ్ బోటింగ్ వచ్చేసి ఎట్ ఏ టైం 10 పర్సన్స్ వెళ్తాం. అంటే బీచ్ సముద్రంలోకి ఒక 2 కిలోమీటర్స్ అలా వెళ్తాం. కయాకింగ్ వచ్చేసి వాగ్ అని చెప్పాను కదా, ఆ వాగు లెంత్ ఎంత ఉంటే అంత కయాక్ వెళ్ళి వస్తాం. అది ఒకసారి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి మనకి 30 మినిట్స్ అయితే పడుతుంది అంట. 3 కయాక్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క కయాక్ మీద ఇద్దరు చొప్పున. సో కయాకింగ్కి బోటింగ్కి రిజిస్ట్రేషన్స్ అయితే పెట్టారు. చలో కయాకింగ్ దగ్గర బోటింగ్ పాయింట్ దగ్గర కలుద్దాం. సో ఇదే అన్నమాట బోటింగ్ పాయింట్. ఇక్కడ నుంచే బోటింగ్ అండ్ కయాకింగ్ వెళ్తుంది. మీరు అక్కడ చూడొచ్చు, లైఫ్ జాకెట్స్ వేసుకొని కయాక్ చేస్తున్నారు కదా మన వాళ్ళే. సో ఇక్కడ నుంచి ఈ రోడ్ లాంగ్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సో ఒక డిస్టెన్స్ ఉంటుంది అనమాట కయాక్కి. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి. సో పోన్ 15 మినిట్స్, రాన్ 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పర్ హెడ్. ఇప్పుడు ఆ బోట్ ఒకటి బయట తీసి దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు కదా, అది వచ్చేసే మళ్ళీ ఈచ్ బోట్కి 10 మెంబర్స్ సముద్రం లోపలికి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాము. లెట్స్ గో. ఇక్కడ అనమాట కయాక్ దగ్గరికి వెళ్దాం. మీ బైకులకి కార్లకు ఉన్నట్టే బోట్స్కి కూడా ఇలా నెంబర్ ప్లేట్ ఉంటుంది అనమాట. IND అంటే ఇండియా, AP అంటే ఆంధ్రప్రదేశ్, P అంటే ఇంకా వాళ్ళకి సమ్ ఫిషింగ్ లెంత్ని బట్టి ఉంటుంది, అండ్ బోట్కి నెంబర్. తెలియదు తంది. బ్రో సీదా జాओ, సీదా బ్రో వన్ గో టు రైట్ బ్రో. బయట చల్ల అన్నా. खींच एक फोटो ब्रो.
ಬಿಡಿ ಕಲ್ಲಲ್ಲಿ ನಾ ವೈಲ್ ಬಾತ್ ಬಿಡು ನನ್ನ ವಾಲ್ಯೂಮ್